హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డెవాప్స్ సిరీస్లో భాగంగా మనము ఈరోజు లైనక్స్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా లైనక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే డెవాప్స్లో యూజ్ చేసే మ్యాక్సిమం టూల్స్ అన్నీ లైనక్స్ ఎన్విరాన్మెంట్తో ఉంటాయి కాబట్టి మనకి లైనక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా మనం లైనక్స్ మీద ఎంత గ్రిప్ తెచ్చుకుంటే మనం డెవాప్స్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో దాని గురించి మనకి డెవాప్స్ బేసిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇనీషియల్గా జస్ట్ లైనక్స్ బేసిక్స్ చెప్పుకొని నెక్స్ట్ 1 by 1 వెళ్దాము. సో లైనక్స్ ఇంట్రడక్షన్ చూద్దాం ఈరోజు. అంటే జస్ట్ అసలు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవి ఈరోజు వీడియోలో చూద్దాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండటానికి కొంచెం కామిక్గా ఒక ప్రజెంటేషన్ రెడీ చేశాను. ఇది జస్ట్ కేవలం ఒక ఇంట్రెస్టింగ్ వేలో చెప్పడానికి మాత్రమే, ఎవరిని తక్కువ చేసేదేం కాదు. విండోస్ ఆల్రెడీ మనము మ్యాక్సిమం విండోస్ యూజ్ చేస్తాము, లైనక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ హిస్టరీ చూసుకుంటే మనకి ఎర్లీ 1990s లైనస్ టార్వాల్డ్స్ అనే ఫినిష్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ బేస్ చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయడానికి డెవలప్ చేయడానికి ట్రై చేశారన్నమాట. అది ఏంటంటే ఇంకా ఎఫిషియెంట్గా యునిక్స్ కంటే బెటర్గా ఎఫిషియెంట్గా రెడీ చేసుకోవడానికి అతను డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. అది తన పర్సనల్ యూజ్ కోసం స్టార్ట్ చేసింది. అది కాస్త బాగా పాపులర్ అయిపోయి దాన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కింద పబ్లిక్ డొమైన్లోకి రిలీజ్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ప్రతి ఈవెంట్స్ పెద్ద పెద్ద సర్వర్స్ కానీ అవన్నీ ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే రన్ అవుతుంటాయి. బికాజ్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఉన్న ఆ స్టెబిలిటీ కానీ మెయిన్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో కంపేరింగ్ విత్ ద విండోస్ సర్వర్స్. సో దానివల్ల లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాగా పాపులర్ అయిందనమాట. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనము ఫీచర్స్ చూసుకుంటే మెయిన్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టీ యూజర్ కెపాసిటీ. ఎట్ ఏ టైం మల్టీ యూజర్స్ ఆపరేట్ చేయొచ్చు. సో ప్రతి యూజర్కి ఒక హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి ప్రతి యూజర్ తను వర్క్ చేసింది సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని తను వర్క్ చేసుకోవచ్చు. అట్లనే మల్టీ టాస్కింగ్ కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో చేయొచ్చు అనమాట. ఫైల్ సిస్టమ్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అది మనం డైరెక్టరీ స్ట్రక్చర్ ఫైల్ స్ట్రక్చర్తో చూసినప్పుడు డిస్కస్ చేసుకుందాము. అట్లా GUI ఆప్షన్స్ కూడా ఇప్పుడు లైనక్స్లో మనకి వచ్చినాయి. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేసెస్ కూడా యూనిక్స్లో ఏదైతే మనకి మిస్ అయిందో, యూనిక్స్లో ఓన్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఒక్కటే మనం ఆపరేట్ చేయగలుగుతాం కదా, లైనక్స్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్ పరంగా చూస్తే లైనక్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు మార్కెట్లో. విండోస్తో కంపేర్ చేసుకుంటే లైనక్స్ అనేది బెస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం లైనక్స్ ఆర్కిటెక్చర్కి వస్తే బేసిక్గా లైనక్స్ ఆర్కిటెక్చర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా ఫస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత మనకి ఇన్ బిట్వీన్ ఒక మీడియేటర్ అయితే ఉంటారు కదా హార్డ్వేర్కి మన ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్కి. సో అలాగనే ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో షెల్ కెర్నల్ ఉంటాయన్నమాట. ఒక అప్లికేషన్కి యూజర్ అప్లికేషన్కి హార్డ్వేర్కి మధ్య షెల్ కెర్నల్ ఉంటాయి. కెర్నల్ వచ్చి హార్ట్ ఆఫ్ ది లైనక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సిస్టమ్ యూజర్ ఏదైతే సిస్టమ్ యూటిలిటీస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నామంటే మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నట్టే కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి షెల్కి పాస్ అవుతాయి. షెల్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి యూజర్ నుంచి వచ్చిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెర్నల్కి పాస్ చేస్తుంది. కెర్నల్ ఆ కంట్రోల్స్ అవన్నీ తీసుకొని దానికి కావాల్సిన మెమరీ అంతా అలొకేట్ చేసి
అది హార్డ్వేర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి. ఈ విధంగా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా దాన్ని తీసుకొని కొత్త ఫీచర్స్ యాడ్ చేసి వాళ్ళ ఓన్గా మళ్ళీ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, వాటిని డిస్ట్రోస్ అంటారు. మనకి బాగా పాపులర్ అయినవి కొన్ని చూసుకుంటే రెడ్ హ్యాట్ లైనక్స్ కానీ, ఉబంటు కానీ, డెబియన్ కానీ, సూసీ లైనక్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిస్ట్రోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెన్ వీఆర్ కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద విండోస్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కామిక్ వేలో ట్రై చేశాను. ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి కామెంట్స్లో. మనకు కొన్ని పారామీటర్స్ తీసుకుందాము. ఆ పారామీటర్స్ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లైనక్స్కి విండోస్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఇనీషియల్గా లైసెన్సింగ్ అండ్ కాస్ట్ చూసుకుంటే లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ సిస్టమ్, ఫ్రీ టు యూజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ అనమాట. మనము ఓపెన్ సోర్స్ సిస్టమ్ అంటేనే మీనింగ్ అదే కదా, ఆల్రెడీ ఉన్న కోడ్ మొత్తం అవైలబిలిటీలో ఉంటుంది. దాన్ని తీసుకొని మనం కంప్లీట్గా మనం కొత్తగా మార్చుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం రెడీ చేసుకొని మనము మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ విధంగా లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టు డిస్ట్రిబ్యూట్. విండోస్ చూసుకుంటే ప్రొప్రైటరీ కమర్షియల్ లైసెన్స్, అంటే మనం పర్చేజ్ చేయాలి. వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ రెడీ చేసి ఇస్తారు ఓఎస్ని, అది మనం పర్చేజ్ చేసుకోవాలి. దాన్ని లైసెన్స్డ్ కాబట్టి లిమిటెడ్ యూజర్స్, ఎంతమంది యూజర్స్కి అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో. ఇప్పుడు మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మన ల్యాప్టాప్లో తీసుకున్నాం అనుకోండి, మనం ఒక్కరమే యూజ్ చేసుకోగలుగుతాం, వేరే వాళ్ళు యూజ్ చేసుకోలేరు కదా. సో అది అనమాట. అంటే ఇక్కడ లైనక్స్ వచ్చి చెప్తుంది అంటే ఫ్రీ అంతా మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇది మన విండోస్ ఏముంటుందంటే ఇది వ్యాపారం, ఇచ్చింది వాడుకో అంతే. అది విండోస్ చెప్పే మాట అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్కి వస్తే జనరల్గా మనకు తెలుసు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మోర్ సెక్యూర్గా ఉంటాయి. వైరసెస్ కానీ ఏమన్నా మాల్వేర్ ఇట్లాంటి వాటి గురించి బాగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది లైనక్స్లో. విండోస్లో కంపేరేటివ్ లైనక్స్ తీసుకుంటే తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విండోస్లో సెక్యూరిటీ బ్రీచెస్ అవడానికి. సో లైనక్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తుందంటే మనల్ని ఎవడే ఆపేదని అంటుందన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉండేది, అంటే ఎవరు మనల్ని టచ్ చేయలేరు అన్నట్టు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే అంటే అది అప్పుడప్పుడు అని అలా జరుగుతుందని చెప్తుంటుంది అనమాట. నెక్స్ట్ కస్టమైజేషన్స్కి వచ్చేసరికి లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకునే అవకాశం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది. అది విండోస్లో ఉండదు, లిమిటెడ్ కస్టమైజేషన్స్ ఉంటాయి. అది కూడా బేస్డ్ ఆన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్లగిన్స్ వాటిని బట్టే ఉంటుంది. సో కస్టమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైనక్స్ ఏముంటుందంటే నీ ఇష్టం ఉన్నా ఏమైనా చేసుకో అంటుంది. అదే మన విండోస్ వస్తే కొంచెం మాత్రమే అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్కి వస్తే మనకి లైనక్స్లో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మెయిన్గా ఉంటుంది. GUI ఆప్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. అదే విండోస్కి వస్తే మెయిన్ GUI ఓన్లీ, మనకి GUI ఎక్కువ యూజ్ చేస్తాము, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం లైనక్స్ ఎక్కువ స్కోర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే లైనక్స్ అంటుంది బ్రో నాతో అంత ఈజీ కాదు అంటుంది. మనకి విండోస్ వచ్చి నీకు నచ్చింది చేసుకో తేలిగ్గా అని విండోస్ చెప్తుంది ఈ పాయింట్లో. నెక్స్ట్ కేస్ సెన్సిటివిటీ వస్తే లైనక్స్ ఆల్రెడీ మనకు తెలుసు, లైనక్స్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనము అన్ని స్మాల్ లెటర్స్లోనే మనం అది చేయాల్సి ఉంటుంది. అదే విండోస్ వస్తే కేస్ సెన్సిటివ్ కాదు, మనకి ఎట్లయినా వాడుకోవచ్చు. ఊరికే ఫనీగా లైనక్స్ చిన్నవి మాత్రమే అని చెప్తుంది. విండోస్ వచ్చి నీకు నచ్చింది రాయమ్మా అని చెప్తుంది అనమాట. అది నెక్స్ట్ పాత్ సపరేటర్ వచ్చి మనకి లైనక్స్లో ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. యాక్చువల్గా మనం రూట్ యూజర్ని కూడా ఫార్వర్డ్ స్లాష్తో ఇండికేట్ చేస్తాం. అక్కడ నుంచే మనకి డైరెక్ట్ సెర్చ్ అంతా మొదలవుతుంది. అది మనం ఫర్దర్గా డైరెక్ట్ సెర్చ్లో డిస్కస్ చేసుకుందాము. అదే విండోస్కి వస్తే బ్యాక్ స్లాష్తో పాత్ సపరేటర్ అనేది ఉంటుంది. దీనికి ఫన్నీగా చూసుకుంటే లైనక్స్ వచ్చి నేను ముందుకే అన్నా అంటుంటే లైనక్స్ విండోస్ మాత్రం నేను వెనక్కే ఎవడిష్టం వాడదని చెప్తుంది అనమాట.
ఫర్దర్గా టైప్స్ ఆఫ్ కెర్నల్ యూజ్డ్. మనకి లైనెక్స్లో మోనోలిథిక్ కెర్నల్ యూజ్ చేస్తుంటుంది, అదే విండోస్లో మైక్రో కెర్నల్ యూజ్ చేసి ఉంటుంది. వీటిలో మోనోలిథిక్ ఏంటంటే కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రతి ప్రాసెస్ అంటే ఒకటే ప్రాసెస్ అంతా అన్ని ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ మేనేజ్మెంట్ కానీ, మెమరీ మేనేజ్మెంట్ కానీ, అట్లా రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, ఇవి అన్నిటినీ ఒక సింగిల్ ప్రాసెస్లోనే రన్ అవుతుంటుంది. అదే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎసెన్షియల్ ప్రాసెస్ అన్నీ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతాయి, మిగతావన్నీ యూజర్ స్పేస్లో రన్ అవుతాయి. అది మోనోలిథిక్ మైక్రో కెర్నల్ డిఫరెన్సెస్. అది ఇక్కడ కెర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి లైనక్స్ ఏముంటుందంటే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేషన్, అంటే ఒకటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. విండోస్ వచ్చి కుటుంబం, అన్నగారి కుటుంబం అంటే షేర్ చేసుకుంటారు కదా, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న ఫన్నీగా రెడీ చేశాను. నెక్స్ట్ సర్వర్ యూజ్ వచ్చి మనకి ఆల్రెడీ తెలుసు, సర్వర్స్ పరంగా అయితే లైనక్స్ వైడ్గా యూజ్ చేస్తారు ఎక్కువగా. సో విండోస్ కూడా యూజ్ చేస్తారు, కానీ కంపారిటివ్లీ లైనక్స్ అనేది ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది విండోస్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే దానికి ఉన్న స్టెబిలిటీ, సెక్యూరిటీ ఫీచర్స్ వలన లైనక్స్ అనేది పాపులర్ బాగా సర్వర్స్ వైడ్. విండోస్ కూడా పాపులరే కానీ బట్ లైనక్స్ కన్నా తక్కువ. ఇక్కడ సర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైనక్స్ ఏముంటుందంటే అట్లుంటుంది, మనతోనే ఉంటుంది. మన విండోస్ వచ్చి బ్రో మాకు ఫ్యాన్స్ ఉన్నారు అంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైనక్స్ ఇంట్రడక్షన్. ఫర్దర్గా లైనక్స్ బేసిక్ కమాండ్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుబ్బు టెక్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.